హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం క్రికెట్ గురించి అండ్ రోకో గురించి స్పెషల్గా మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రస్తుతం అయితే ఇండియాలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ అయితే జరుగుతుందనే చెప్పాలి. అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈజ్ బ్యాక్ అండ్ సెంచరీ చాలా చాలా బాగా తన స్టైల్లో అయితే రానిచ్చాడనే చెప్పాలి. హిట్ మ్యాన్ కా హుకుమ్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా చాలా మంచి కంబ్యాక్. దగ్గరగా 16 నెలల తర్వాత తను కంబ్యాక్ చేశాడు. తన సెంచరీ అయితే చేయటం జరిగింది. ఇది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి అండ్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి చాలా చాలా మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇది చాలా చాలా మంచి ఇన్నింగ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ బ్యాటింగ్ అద్దిరిపోయిందనే చెప్పాలి. కొన్ని పుల్ షాట్స్ అండ్ ఆ స్ట్రైట్ డ్రైవ్స్ అండ్ ఆ పికప్ షాట్స్ ప్రతిదీ చాలా చాలా బాగా ఆడాడు. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మ్యాటర్లో గనక వస్తే రోకో ఇదొక పేరు కాదు, ఇదొక ఎమోషన్ అనే చెప్పాలి. వీళ్ళిద్దరి జోడీ ఇప్పుడు క్రికెట్లో ట్రెండ్ అవుతుందనే చెప్పాలి. నిజంగా వీళ్ళిద్దరి మీదే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందా లేదా అనేది వీళ్ళ మీద బాధ్యత చాలా ఉంది. అండ్ వీళ్ళిద్దరూ కనుక రిటైర్ అయితే ఎలా ఉంటుందో ఇండియన్ టీంని ఊహించుకోలేమనే చెప్పాలి నిజంగా. అండ్ వీళ్ళు ఉన్న ప్రతి మూమెంట్, ప్రతి నిమిషం మనం ఎంజాయ్ చేయాలన్నమాట. వీళ్ళు ఫీల్డ్లో ఉన్న ప్రతి మినిట్ మనం సెలబ్రేషన్ చేసుకోవాలన్నమాట. వీళ్ళని చాలా గౌరవంగా చాలా గ్రాండ్గా సెండ్ ఆఫ్ అయితే ఇవ్వాలన్నమాట. నిజంగా లాస్ట్ టైం ధోని రిటైర్ అయిన టైంలో చాలామంది ఎమోషనల్ అయ్యారనే చెప్పాలి. అండ్ అదొక బిగ్ హార్ట్ బ్రేక్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు రోకో ఎరా అయితే నడుస్తుంది క్రికెట్లో. నిజంగా వీళ్ళిద్దరూ లేని క్రికెట్ని ఊహించుకోవటం చాలా కష్టం అనే చెప్పాలి. హిట్ మ్యాన్ చాలా చాలా మంచి రికార్డ్స్ అయితే క్రియేట్ చేశాడు అండ్ చాలా బాగా ఇండియన్ టీంకి సర్వ్ చేశాడని చెప్పాలి. అండ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. తన బ్యాటింగ్ అలాంటిది. అండ్ ఇక కింగ్ విరాట్ కోహ్లీ గురించి అయితే చెప్పుకోనక్కర్లేదు. తన ఫ్యాన్ బేస్ మాత్రం వేరే లెవెల్. తన బ్యాటింగ్, తన క్లాస్, తన అగ్రెసివ్నెస్ ప్రతిదీ ఫ్యాన్స్కి అదొక సెలబ్రేషన్ అనమాట. నిజంగా కింగ్ లేని క్రికెట్ని చూడలేమనే చెప్పాలి నిజంగా. అండ్ ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ఐపీఎల్లో ముగ్గురు పిల్లర్స్ ఉన్నారనే చెప్పాలి. వాళ్ళు ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని, కింగ్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. వీళ్ళ ముగ్గురు గనక ఒక్కవేళ రిటైర్ అయితే మాత్రం ఆ లీగ్ ఎలా ఉంటుంది, ఆ ప్లేయర్స్ ఐపీఎల్ ఆడకపోతే ఆ లీగ్ ఎలా జరుగుతుంది. సో చాలా కష్టం అనే చెప్పాలి ఫ్యాన్స్కి మాత్రం. వీళ్ళ ముగ్గురు కోసమే చాలామంది ఐపీఎల్ చూస్తున్నారు. ఒకవేళ వీళ్ళు ముగ్గురు రిటైర్ అయితే డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టం అనే చెప్పాలి. మహేంద్ర సింగ్ ధోని చెప్పలేము, ఇది లాస్ట్ ఐపీఎల్ అవ్వచ్చు. అండ్ ఇక రోహిత్ శర్మ గురించి చెప్పాలంటే అండ్ తను ఇండియన్ టీంకి కూడా రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ సిగ్నల్స్ కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఇంకా కింగ్ విరాట్ కోహ్లీ గురించి చెప్పనక్కర్లేదు. తన ఫిట్నెస్ని బట్టి తను ఎంతకాలం ఆడతాడనేది డిపెండ్ అవుతుంది. నాకు తెలిసైతే విరాట్ కోహ్లీ వచ్చే వన్డే వరల్డ్ కప్ అయితే ఖచ్చితంగా ఉంటాడని అయితే నాకు అనిపిస్తుంది. బట్ రోహిత్ శర్మ మాత్రం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయాక రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మకి ఇప్పుడు ఏజ్ కూడా చాలా ఎక్కువ అనే చెప్పాలి. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని కాకుండా ప్రతి ఫ్యాన్ వీళ్ళ ఉన్న ప్రతి మూమెంట్ని, ప్రతి నాక్ని చాలా బాగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రోహిత్ శర్మ అయితే బ్యాక్ వచ్చేసాడు ఫామ్లోకి. మరి ఇంకా కింగ్ ఒక్కడే రావాలి. మరి ఆ కింగ్ నుంచి ఆ ఒక్క సెంచరీ తగిలితే మాత్రం ఇక నెక్స్ట్ లెవెల్ అంతే. సో వీళ్ళిద్దరి ప్రెజెన్స్ని క్రికెట్లో మనం ఎంజాయ్ చేద్దాం. అండ్ వీళ్ళిద్దరూ ఛాంపియన్స్ ట్రోఫీని మన ఇండియాకి గర్వంగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ.